అమరావతి రాజధాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పు మీద గత ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం జరిగింది. స్టేజ్ తీసుకురావడానికి ట్రై చేశారు, అది జరగలేదు. కానీ ఆ కేసు ఇంకా అక్కడే ఆ కోర్టులో అలానే ఉంది. ప్రతి ఒక్క ఆంధ్రుడు దీనికి ఒక ముగింపు పలకాలి, చట్టబద్ధత కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అది అమరావతియే అని ఆ దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది, సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వమే ఉంది. ఆ విధంగా ఒకవేళ అవసరం అయితే చట్ట సభల ద్వారా అయినా దానికి ఒక భద్రత కల్పించే ఆలోచన ఏమైనా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అసలు మీకు ఆ సందేహం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. చట్టబద్ధత లేకపోవడం ఏంటండి? చట్టబద్ధత ఉంది దానికి. అందుకనే జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తి కాదు, ఒక ప్రభుత్వం. అవును, ఒక ప్రభుత్వమే ఇది కాదు అని చెప్పినా కోర్టులు దాన్ని ఎక్కడా కూడా హర్షించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. అవును, ఎందుకు చేయలేదు? ఆల్రెడీ దానికి సిఆర్డిఏ చట్టం ఉంది కాబట్టి. నో సిఆర్డిఏ చట్టం కాదు. సిఆర్డిఏ చట్టం కన్నా ముందు విభజన చట్టం. అవును, విభజన చట్టంలో చాలా స్పష్టంగా విభజన జరిగిన తర్వాత ఏదైతే కొత్త ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం ఏ ప్రాంతాన్నైతే రాజధానిగా గుర్తిస్తుందో ఆ ప్రాంతమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అవుతుంది అని విభజన చట్టంలో పేర్కొన్నారు. దానిని ఆ చట్టం ప్రకారమే అమరావతి అనేటటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేశామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. దట్స్ వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ వాజ్ నోటిఫైడ్. అందుకనే దాన్ని రాజధానిగా గుర్తించింది కదా, రాజధానిగా గుర్తించింది కాబట్టి నిధులు కూడా ఇచ్చింది కదా. మరి కేంద్రం అది అంటే విభజన చట్టం అనేది ముందు. అవును, అదే దానికి రక్షణ. అవును, ఏ ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేశాము అని చెప్పడం కోసం చేసింది సిఆర్డిఏ చట్టం. అవును, ఇక్కడ మీరు గమనించాలి. అవును, చాలా మందికి ఇది అర్థం కాదు. ఈ క్వశ్చన్ నేను అడగటానికి రీజన్ కూడా అందుకేనండి. చాలా మందికి అర్థం కాక మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు, ఆ పార్టీలో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, దేశభక్తి ఉన్న వాళ్ళు అసలు 10%, 5% కూడా లేరు. లూటీదారులు, కబ్జాదారులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది విభజన చట్టం, సిఆర్డిఏ చట్టం. సిఆర్డిఏ చట్టం ఏంటి? ఈ ప్రాంతాన్ని గుర్తించేది సిఆర్డిఏ చట్టం. ఏ ప్రాంతాన్ని అయితే గుర్తించామో అది మేము తెలియజేసింది ఏ చట్టం ప్రకారం తెలియజేశాము? విభజన చట్టంలో పెట్టినటువంటి క్లాస్ ప్రకారం తెలియజేశాం. అంటే దీనికి ఆల్రెడీ చట్టబద్ధత ఉంది. అద్భుతమైన క్లారిటీ అండి. కాబట్టి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కటి మర్చిపోయాడు. ఏంటంటే ఆడవాళ్ళని హింసించినటువంటి కానీ బాధ పెట్టినటువంటి వాడు కానీ చరిత్రలో ఎవడు బాగుపడినటువంటి సందర్భం ఏ ఒక్కడు కూడా లేడు. అవును, అవును. ఆనాడు మహాభారత యుద్ధంలో కూడా దుర్యోధనుడికి ఎందుకు గతి పట్టింది? ద్రౌపది వస్త్రాపహరణంతో. అవును. అలాగే రావణాసుడు మించినటువంటి దైవభక్తి, శివభక్తుడు చేసినటువంటి రావణాసుడికి మించిన వాడు ఎవడు లేడు. అవును, అవును. రావణాసుడికి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి ఆయన భాష, అపారమైనటువంటి ఆయన భక్తి దగ్గర ఎవరూ సాటిరారు. కానీ కేవలం అపహరణతోటే ఆయన దిగిపోయాడు. ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా బహుశా మహాభారత యుద్ధంలో కానీ, లేదు రావణాసుడి యుద్ధంలో కానీ, లేకపోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా స్వాతంత్ర పోరాటం కోసం ఎంతోమంది మహిళలు కూడా నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ రోజు మహిళలు ఎందు అంత పాశవికంగా ప్రవర్తించి ఉన్నట్టుగా ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచక వ్యక్తి
ఒక దుర్మార్గమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా, అరాచకంగా, కీచకంగా ప్రవర్తించాడో అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ గతి పట్టింది. ఈ నెవర్ కమ్. ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కానీ లేదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా, చట్టం ఉంది. చట్టం ఉంది కాబట్టే దానికి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలా, ఇల్లు ఇక్కడ ఎందుకు చెప్పాలని మాట్లాడతారు. అది అవగాహన లేనటువంటి వాళ్ళు. ఇంత క్లారిటీగా ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చి ఉండరండి. సో మా వీక్షకుల కోసం ఇంత క్లారిటీగా చట్టం గురించి అమరావతి మీద మీరు ఇచ్చిన క్లారిటీ నిజంగా అమేజింగ్. సో డెఫినెట్లీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చినటువంటి మద్యం కుంభకోణానికి ఒక సాధారణమైనటువంటి ఆంధ్ర పౌరుడిగా నాకు అనిపిస్తున్నటువంటి కోణంలో ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం, అది ప్రజల ఆస్తికి సంబంధించింది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు 42,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అది ఎవరిది? అది ప్రజలది. ఆ రోజు 12-14 సంవత్సరాల క్రితం 42,000 కోట్లు. ఈరోజు వాటి విలువ కొన్ని వేల, ఇంకా లక్షల కోట్లు. అవును. ఇప్పుడు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు పెట్టినటువంటి కేసులు, చట్టంలో ఇందాక చెప్పాను, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దోపిడీ చేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా లాయర్లను పెట్టి పెట్టుకోవడానికి ఆయన దగ్గర స్తోమత ఉంది. అవును. ఒక పాయింట్ మీద కాబట్టి ఇంకో పాయింట్ మీద కాబట్టి ఇంకో పాయింట్. ఈరోజు మీరు చూసారు మద్యం కేసులో రాజకేశ్వరరెడ్డి అని ఎన్ని కేసులు వేసాడండి? ఎక్కడ ఉన్నాయి ఆయనకి డబ్బులు? ఎగ్జాక్ట్లీ. లాయర్లకి ఇవ్వడానికి అంత ఫీజులు ఎక్కడ ఉన్నాయండి? ఫీజులకి ఇవ్వడానికి అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? నేను 24 కేసుల్లో నా మీద తప్పుడు కేసులు పెడితే లాయర్ ఫీజులు అన్నిటికీ చెల్లించుకోలేక కేసులు అనుభవించాం. రాజకేశ్వరరెడ్డి లాంటి వాడు వీళ్ళందరూ ఏమిటి, వాట్ ఈస్ దేర్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు అనుకున్నటువంటిది ఏమిటి? ఈరోజు నోట్ల కట్టలు అవి ఉంచడానికి ఒక కేసు అంట, సీసీ కెమెరాల్లో ఫుటేజెస్ కావడానికి ఒక కేసు అంట, అవి చెస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాయో రూట్ అంతా కావడానికి ఒక కేసు అంట. అంటే వీటన్నిటికీ ఎలా వస్తాయండి డబ్బులు? వీళ్ళందరూ కూడా ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసినటువంటి ధనంతోనే లాయర్లతో పెట్టుకొని కేసుల్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ. ఇది కేసు వెంటనే అయితే సాక్షులు అందరూ ఉంటారు. కేసులు కానీ ప్రొలాంగ్ చేస్తే సాక్షులు చచ్చిపోతే సాక్షులు వీక్ అయిపోతాం, కేసు వీక్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఆనాడు కొన్ని మర్డర్ కేసుల్లో కూడా ఆయన చేశాడు. అందుకనే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కేసులో కూడా సాక్షులు ఎవరు ఉండరు, మిగలరు. ఇప్పుడు అట్లీస్ట్ ఇలాంటి వాటన్నిటికీ ముగింపు పలికి అట్లీస్ట్ యాక్టర్ కమ్ డాక్టర్ నత్వాని గారికి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో డాక్టర్ సునీత గారికి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? అంటే సునీత గారు నిజంగా ఆవిడ చాలా పోరాటం చేస్తున్నారు. అవును. తన తండ్రిని ఎందుకు చంపారు, నా తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఎవరనేది తనకి తెలిసి కూడా ఆమె కళ్ళ ముందే వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒక రక్తం పంచుకున్న కూతురుగా ఎంత బాధ అనిపిస్తుంది అనేది ఎవరికైనా మనిషి అనేవాడికి అర్థమవుతుంది. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఆ రోజు ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండి చాలా సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితి, పోలీస్ యంత్రాంగాన్ని ఆ రోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా అమ్మకి బాగోలేదని ఒక నాటకం ఆడించి హాస్పిటల్లో పెట్టి అక్కడ కార్యకర్తని పోలీసులు పెట్టి ఆంధ్ర రాష్ట్ర పోలీసులతో మేము ఇప్పుడు చేస్తే పెద్ద యాజిటేషన్ వచ్చేస్తుంది, రాష్ట్రం తిరగబడిపోద్ది. ఎవడికి తిరగబడిపోద్దండి? అవినాష్ రెడ్డి మర్డర్ చేస్తే మర్డర్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి చట్టం దాని పనేది చేస్తే రాష్ట్రం తిరగబడిపోద్దా? ప్రజల్లో ఇది వస్తుందా?
అంటే ఆ రోజు చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారంటే మనకు అర్థం. మరి ఈ రోజే నేను చూశాను, జస్ట్ స్క్రోలింగ్ చూశాను, సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఇది ట్రూ ఆర్ నాట్, CBI వాళ్ళు సిబిఐ వాళ్ళు ఇచ్చిన కౌంటర్లో కేసు విచారణ మొత్తం అంతా అయిపోయింది అని. అవును, ఇక నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి. మరి అయిపోయింది అని అంటే మరి అందరు ముద్దాయిలను అరెస్ట్ చేయాలి కదా. అవునవును, అవును, ఎందుకంటే ఇది ఇట్ నాట్ మర్డర్ కేస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ కాన్స్పిరసీ మర్డర్. అవును 307 ఉంటుంది కదా, అవును 307లో అరెస్ట్ ఉండాలి కదా. అవును. వేర్ ఇస్ ది అరెస్ట్? ఎందుకు జరగల? Yeah. అంటే సామాన్యుడికి ఒక న్యాయం, దోపిడీ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి ఒక న్యాయమా? దీని మీద అందుకనే చట్టాలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద మనం ఉన్న వ్యవస్థలను ఇంకా మనం పటిష్టం చేయాలంటే, ఇదే వేరే దేశంలో ఎక్కడైనా సరే ఈసారికి ఉరిశిక్షలు వేసేవాళ్ళు.